హైదరాబాదు నగరంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా గానీ వాటిని తప్పకుండా కూల్చివేస్తామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. దానికి తగినట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దూసుకు వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం భగవద్గీతను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం, ఇంట్లో వెనుకాల్లో ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయో తెలుసు, వాళ్ళు ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేయగలరని తెలుసు, కానీ మహాభారతంలో అర్జునుడు కుటుంబ సభ్యులతోనే యుద్ధం చేయలేక తప్పలేదు, నేను కూడా భవిష్యత్ తరాల బాగు కోసం ఈ యుద్ధం చేయకుండా ఉండలేను అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ అలాగే బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులైతే సీఎం రేవంత్ రెడ్డి తనను తాను అర్జునుడితో పోల్చుకున్నారు. మరి ఈ అర్జునుడికి అక్రమంగా కట్టిన ఓవైసీ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకబోతున్నట్లు తెలుస్తుంది. అర్జునుడికి ఓవైసీ అలాగే మల్లారెడ్డి వేరు కాదు, ఎవరు తప్పు చేసినా కానీ అందరికీ శిక్ష తప్పదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా ఉమెన్స్ కాలేజీ కూల్చివేతకు అధికారులు కూడా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. చంద్రంగుట్టలో సలకం చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై బీజేపీ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి నోటీసులు కూడా పంపారట. తాజాగా మంగళవారం సలకం చెరువు ఏరియాను పరిశీలించినట్టు తెలుస్తుంది. దీంతో రేపో మాపో కూల్చివేశారన్న ప్రచారం అయితే సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఒకవేళ ఓవైసీ అక్రమంగా ఆ కాలేజీని కట్టి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అధికారులు ఆ యొక్క అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి బిగ్ ప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఓవైసీపై నెగిటివిటీతో, ముఖ్యంగా ఎంఐఎం పార్టీపై నెగిటివ్తో బీజేపీలో చేరిన ఎందరో కార్యకర్తలు కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై నిజంగా సీఎం రేవంత్ రెడ్డి పవర్ఫుల్ సీఎం, గట్స్ ఉన్న సీఎం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.